దామోదర్ రాజనరసింహ నరసారెడ్డి గారు మాకు ప్రామిస్ చేయడం, జిల్లా చైర్మన్ ఇస్తామని ప్రామిస్ చేయడం, సడన్గా కాంగ్రెస్లో వెళ్ళడం కారణాలు మేము నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇవన్నీ ఇస్తామని చెప్పి మా ఆస్తులు అమ్ముకునే చైర్మన్ అయినా తప్ప మాకు ఎవరేం చేయలేదు. మాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిలబడ్డ కాన్స్టిట్యున్సీలో, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీ, ఎంపీపీ కైవసం చేసుకోవడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఎవరితో తీసుకోకుండా మాతో ఉండి పందికొక్కులాగా తిన్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇది అమ్ముకున్నారు, అది అమ్ముకున్నారు అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర, పోయిన వాళ్ళైతే పందికొక్కులు అయితే నీతో ఉన్న వాళ్ళు కూడా అందరు పందికొక్కులే కదా, నీతో తినుకుంటా ఇప్పటికి కూడా ఉన్నారు కదా. రాజకీయ శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? నేను డీసీసీబీ చైర్మన్ నాను. ఒక్క రైతు దగ్గర 10 లక్షల రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా ప్రూఫ్ కనుక చేస్తే మీరు ఏది చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీతో ఉన్నప్పుడేమో దేవేంద్ర రెడ్డి మంచోడయ్యాడు, మీతో పోగానే చెడ్డోడు ఎట్లయితాడో కూడా ఈ టీవీ ద్వారా చూసిన ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ 4 నెలలు అసలు అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి, దానిపై మీ స్పందన? ఇప్పుడే పడగొడతాం, ఇంకొక 3 నెలల గవర్నమెంట్ పడగొడతాం, 6 నెలల గవర్నమెంట్ పడగొడతాం అని చెప్తా ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. సర్పంచ్ కూడా మాకు 86% రోడ్స్ పడినాయి కొట్టపాకులో. కాదంటే మేము డబ్బులు సంపాదించకపోవచ్చు తప్ప మేము ప్రజలలో ప్రేమనైతే సంపాదించాం. అందరికీ మనం 5 ఏళ్లలోనే మనం రుణమాఫీ చేయలేకపోయినాం, దానికి 100 రోజులలోనే చేయాలి అంటే కూడా నాకు కొంచెం దానిలో బాధేసి 100 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామంటే దానికి కొంచెం కలత అయ్యింది. మనకైతే మన జీవితంలో 100 కోట్ల రూపాయలు అనేది మనం చూస్తామో చూడమో. ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయిస్తే మీరు దానికి సిద్ధంగా ఉన్నారు? మాతోటి ప్రజలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరితోటి కూడా మేమేకమై ఉంటాం. కలెక్టర్ అయినా సేవ చేయనప్పుడు, ఒక ఎమ్మెల్సీగా ఉండి ఏం సేవ చేయనప్పుడు ఇలా ఎంపీగా ఏం సేవ చేస్తాడో అది మాకు అర్థం కావడం లేదు.